Hey guys, welcome to my channel. This video is about Game of Thrones Season 3 recap. సో ఎవరైనా సీజన్ 3 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ yet. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వైట్ వాకర్స్ నుంచి తప్పించుకున్న శామ్ అండ్ మిగిలిన నైట్స్ వాచ్ బ్యాచ్ ఇప్పుడు ది వాల్ కి రిటర్న్ వెళ్లి అందరికీ వైట్ వాకర్స్ రీ ఎంట్రీ గురించి ఇన్ఫార్మ్ చెయ్యాలని అనుకుంటారు. వైల్డింగ్ గ్రూప్ జాన్ స్నోని తమ ఏరియాకి తీసుకువెళ్తారు. అక్కడ జాన్ స్నో ఆ వైల్డింగ్ గ్రూప్ కి లీడర్ అయిన మాన్స్ రైడర్ అండ్ టోర్మాండ్ ని కలుసుకుంటాడు. జాన్ స్నో నేను కూడా వైల్డింగ్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని వాళ్ళతో చెప్తాడు. సర్డేవస్ బ్రతికే ఉంటాడు. తన ఓల్డ్ ఫ్రెండ్ హెల్ప్ తో అతను డ్రాగన్ స్టోన్ చేరుకుంటాడు. సర్డేవస్ స్టానిస్ ని కలుస్తాడు. అప్పుడు ది రెడ్ ఉమెన్ నువ్వు నన్ను వార్ కి రానివ్వకుండా చేయడం వల్లే స్టానిస్ వార్ ఓడిపోయాడని చెప్తుంది. అప్పుడు సర్డేవస్ ది రెడ్ ఉమెన్ ని చంపడానికి ట్రై చేస్తాడు అండ్ స్టానిస్ అతన్ని ప్రిజన్ లో బంధించేస్తాడు. జరుగుతున్న సిచ్యువేషన్స్ కి భయపడి టిరియోన్ టైవిన్ ని కలిసి క్యాస్టలీ రాక్ ని తనకి ఇవ్వమని అడుగుతాడు. బట్ టైవిన్ అందుకు ఒప్పుకోడు. రాబ్ స్టార్క్ తన ఆర్మీతో హ్యారెన్ హాల్ చేరుకుంటాడు. సో ఇప్పుడు హ్యారెన్ హాల్ బిలాంగ్స్ టు స్టార్క్స్. అయితే అక్కడ పడున్న వాళ్ళలో కైబర్న్ అనే డాక్టర్ బ్రతుకుతాడు. లిటిల్ ఫింగర్ సాన్సాని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పంపించే ప్రయత్నంలో ఉంటాడు. అయితే రోజ్ లిటిల్ ఫింగర్ తో జాగ్రత్త అని షేని వార్న్ చేస్తుంది. మన జోఫ్రీ గాడు మార్జరీ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే సర్సీకి మాత్రం మార్జరీ కానీ ఆర్ ఆమె చేసే పనులు కానీ అస్సలు నచ్చవు. రాబ్ స్టార్ కి రివర్ రన్ లో క్యాట్లిన్ ఫాదర్ చనిపోయారని అండ్ ఐరన్ బోర్న్ బ్యాచ్ వాళ్ళు వింటర్ఫెల్ మొత్తాన్ని నాశనం చేశారని బ్రాన్ అండ్ రికాన్ కనిపించట్లేదని తెలుస్తుంది. రాబ్ స్టార్క్ బోల్టన్ ని హ్యారెన్ హాల్ లో ఉంచి క్యాట్లిన్ ఫాదర్ ఫ్యూనరల్ కి అటెండ్ అవ్వడానికి రివర్ రన్ వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. అయితే బోల్టన్ సోల్జర్స్ కొంతమంది థియాన్ ని కట్టి టార్చర్ చేస్తుంటారు. బ్రియాన్ జేమీని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ కి ట్రావెల్ చేస్తుంది. మార్జరీ అండ్ ఆమె గ్రాండ్ మదర్ ఒలీనా సాన్సాని కలిసి జోఫ్రీ గురించి అడుగుతారు. అప్పుడు సాన్సా జోఫ్రీ ఒక మాన్స్టర్ అని చెప్తుంది. రాబ్ స్టార్క్ వార్ నుంచి డిస్ట్రాక్ట్ అవడంతో కార్ స్టార్క్ డిసప్పాయింట్ అవుతాడు. ఆర్యా తన ఫ్రెండ్స్ తో రివర్ రన్ కి వెళ్తుంటే బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్ అనే రెబల్ గ్రూప్ కి దొరుకుతారు. వాళ్ళు అనుకోకుండా హౌండ్ ని కూడా క్యాప్చర్ చేసుకుంటారు. అప్పుడు హౌండ్ వాళ్ళకి ఆర్యా స్టార్క్ ట్రూ ఐడెంటిటీ గురించి చెప్తాడు. ట్రావెలింగ్ లో బ్రియాన్ అండ్ జేమీ మధ్య చిన్న ఫైట్ జరుగుతుంటే బోల్టన్ సోల్జర్స్ వచ్చి వాళ్ళని క్యాప్చర్ చేసుకుంటారు. జోజన్ అండ్ మీరా అనే సిబ్లింగ్స్ బ్రాన్ ని కలుసుకుంటారు. అయితే అంతకుముందే బ్రాన్ జోజన్ ని తన డ్రీమ్స్ లో చూశాడు. జోజన్ బ్రాన్ తో నువ్వొక వాగ్ అని చెప్తాడు. వాగ్ మీన్స్ అతను యానిమల్స్ ఐస్ ని హ్యాక్ చేసి వాటిని కంట్రోల్ చేయగలడు. బ్రాన్ డ్రీమ్స్ లో వచ్చే 3-eyed రేవెన్ ని జోజన్ కూడా తన డ్రీమ్స్ లో చూశాడు. జోజన్ ఆ 3-eyed రేవెన్ ని కలవడానికి బ్రాన్ ని నార్త్ కి తీసుకువెళ్దాం అనుకుంటాడు. రాబ్ స్టార్క్ అండ్ క్యాట్లిన్ రివర్ రన్ వెళ్లి క్యాట్లిన్ ఫాదర్ ఫ్యూనరల్ కి అటెండ్ అవుతారు. టైవిన్ ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టి లిటిల్ ఫింగర్ ని లీసా ఆరియన్ ని మ్యారేజ్ చేసుకుని ఆమె సపోర్ట్ గెయిన్ చేయడానికి వెళ్ళమంటాడు. అండ్ టిరియోన్ ని మాస్టర్ ఆఫ్ కాయిన్ గా అపాయింట్ చేస్తాడు. మాన్స్ రైడర్ అండ్ అతని వైల్డింగ్ బ్యాచ్ వైట్ వాకర్స్ నైట్స్ వాచ్ బ్యాచ్ పైన అటాక్ చేసిన ప్లేస్ కి చేరుకుంటారు. అప్పుడు మాన్స్ రైడర్ టోర్మాండ్ తో ఓరిల్ జాన్ స్నో అండ్ 20 మంది వైల్డింగ్స్ ని తీసుకొని ది వాల్ ఎక్కేమని చెప్తాడు. నైట్స్ వాచ్ బ్యాచ్ ది వాల్ కి రిటర్న్ వెళ్తూ షెల్టర్ కోసం క్రస్టర్ ప్లేస్ కి చేరుకుంటారు. గిల్లీకి అబ్బాయి పుడతాడు. ది రెడ్ ఉమెన్ కింగ్స్ బ్లడ్ కోసం అని చెప్పి డ్రాగన్ స్టోన్ వదిలి వెళ్తుంది. థియాన్ ని ఒక అన్నోన్ వ్యక్తి ప్రిజన్ నుంచి తప్పిస్తాడు. అండ్ తప్పించుకొని పారిపోతున్న థియాన్ పైన బోల్టన్ మనుషులు అటాక్ చేస్తుంటే వాళ్ళ నుంచి కూడా కాపాడి నిన్ను నీ ఇంటికి నేను చేరుస్తా అని చెప్తాడు. బోల్టన్ మనుషులు బ్రియాన్ ని రేప్ చేయబోతుంటే జేమీ వాళ్ళ లీడర్ అయిన లోకీతో మీరు ఆమెని వాళ్ళ ఫాదర్ కి నీట్ గా అప్పచెప్పితే మీకు కావాల్సినంత వాళ్ళ ఫాదర్ పే చేస్తాడు అని చెప్పి ఆ రేప్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. అయితే లోకి బ్రియాన్ ని రేప్ చేయనివ్వకుండా ఆపుతాడు. బట్ జేమీ రైట్ హ్యాండ్ కట్ చేసేస్తాడు. రోజ్ లార్డ్ వారిస్ ని కలిసి సాన్సాని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పంపించడానికి లిటిల్ ఫింగర్ వేస్తున్న ప్లాన్ గురించి చెప్తుంది. థియాన్ ని కాపాడిన వ్యక్తి థియాన్ నుంచి బ్రాన్ అండ్ రికాన్ గురించి తెలుసుకొని థియాన్ ని మళ్ళీ ఆ ప్రిజన్ కి తీసుకువెళ్లి బంధిస్తాడు. సో ఇంతకు ముందు థియాన్ ని ప్రిజన్ లో పెట్టించింది కూడా ఈ అన్నోన్ వ్యక్తే. తన స్వాడ్ హ్యాండ్ పోవడంతో జేమీకి బ్రతుకు పైన ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు బ్రియాన్ నీ రివెంజ్ కోసమైనా నువ్వు బ్రతకాలి అని మోటివేట్ చేస్తుంది. మార్జరీ సాన్సాని కలిసి సల్లోరస్ ని మ్యారేజ్ చేసుకోమని అడుగుతుంది. అండ్ సాన్సా కూడా ఒప్పుకుంటుంది. క్రస్టర్ నైట్స్ వాచ్ బ్యాచ్ ని ట్రీట్ చేసే విధానం నచ్చని కొంతమంది నైట్స్ వాచ్ వాళ్ళు క్రస్టర్ పైన అటాక్ చేస్తారు. అప్పుడు జరిగే ఫైట్ లో క్రస్టర్ అండ్ మోర్మంట్ చనిపోతారు. శామ్ బిల్లీ అండ్ ఆమె బాబుని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. బ్రదర్హుడ్ బ్యాచ్ గెన్రీ ఆర్యా అండ్ హౌండ్ ని తమ లీడర్ బెరిక్ డొండారియన్ దగ్గరికి తీసుకువెళ్తారు. బెరిక్ హౌండ్ హంతకుడని చెప్పి
అతనికి ట్రయల్ బై కాంబాట్ త్రూ శిక్షిద్దామని ఫిక్స్ అవుతాడు. అయితే ఆ ట్రయల్ బై కాంబాట్ ఫైట్ లో హౌండ్ బెరిక్ ని నరికేస్తాడు. బట్ బెరిక్ ఫ్రెండ్ థోరోస్ గాడ్ ఆఫ్ ది లైట్ పవర్ త్రూ బెరిక్ ని బ్రతికించేస్తాడు అండ్ హౌండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ది వాల్ కి వెళ్తున్న టైంలో జాన్ స్నో అండ్ ఈగ్రిడ్ బాగా క్లోజ్ అయి ఒక బంచిక్ మూమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. బోల్టన్ మనుషులు జేమీ అండ్ బ్రియాన్ ని తీసుకుని హారెన్ హాల్ చేరుకుంటారు. అక్కడ కైబర్న్ జేమీకి ట్రీట్మెంట్ చేస్తాడు. గెన్రీ బ్రదర్హుడ్ తో ఉండాలని ఫిక్స్ అవుతాడు. లార్డ్ కార్స్టార్క్ తమ దగ్గరున్న లానిస్టర్స్ పోరగాల్ని చంపినందుకు రాబ్ స్టార్క్ అతన్ని చంపేస్తాడు. దానివల్ల రాబ్ స్టార్క్ కార్స్టార్క్ సపోర్టర్స్ ని కోల్పోతాడు. సో రాబ్ స్టార్క్ మళ్ళీ వాల్డర్ ఫ్రే ని హెల్ప్ అడగాలని ఫిక్స్ అవుతాడు. జేమీ బ్రియాన్ తో మ్యాడ్ కింగ్ తాను చనిపోయే ముందు కింగ్స్ ల్యాండింగ్ ని వైల్డ్ ఫైర్ తో డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాడు అండ్ టైవిన్ తల కావాలని నన్ను అడిగాడు, అందుకే నేను వాణ్ణి చంపేశా అని చెప్తాడు. స్టానిస్ కూతురు సర్డెవోస్ ని కలిసి అతనికి చదవటం నేర్పిస్తుంది. సాన్సా లిటిల్ ఫింగర్ ని కలిసి నేను ఇక్కడే ఉంటా అని చెప్తుంది. టైవిన్ సౌత్ అండ్ నార్త్ పైన పట్టు సాధించడానికి సర్సీ మ్యారేజ్ సల్లోరస్ తో అండ్ టిరియన్ మ్యారేజ్ సాన్సాతో ఫిక్స్ చేస్తాడు. ది రెడ్ ఉమెన్ బెరిక్ ని కలిసి గెన్రీని తన బందీగా చేసుకుని ఆమెతో తీసుకువెళ్లిపోతుంది. ది రెడ్ ఉమెన్ అక్కడి నుంచి వెళ్లే ముందు ఆర్యాని కలిసి నువ్వు రెడ్ బ్లూ బ్రౌన్ ఐస్ ఉండే చాలా మందిని చంపుతావు, మనం మళ్ళీ కలుస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాల్డర్ ఫ్రే తాను మళ్ళీ రాబ్ స్టార్క్ కి హెల్ప్ చేయాలి అంటే తనకి హారెన్ హాల్ ఇచ్చేసి రాబ్ అంకుల్ అయిన ఎడ్మర్ వాల్డర్ ఫ్రే డాటర్స్ లో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్స్ పెడతాడు అండ్ వాటికి రాబ్ స్టార్క్ ఒప్పుకుంటాడు. రూస్ బోల్టాన్ జేమీతో ఒక డీల్ చేసుకుని అతన్ని కింగ్స్ ల్యాండింగ్ కి పంపించాలని ఫిక్స్ అవుతాడు. బట్ బ్రియాన్ ని మాత్రం వదలడు. సాన్సా అండ్ సేకి టిరియన్ అండ్ సాన్సాకి మ్యారేజ్ ఫిక్స్ అయినట్టు తెలిసిపోతుంది. రోజ్ లార్డ్ వారిస్ కి హెల్ప్ చేస్తుందని లిటిల్ ఫింగర్ కి తెలిసిపోతుంది అండ్ జోఫరే రోజ్ ని చంపేస్తాడు. జాన్ స్నో అండ్ వైల్డింగ్ బ్యాచ్ ది వాల్ ని ఎక్కేస్తారు. తలిసా ప్రెగ్నెంట్ అన్న మ్యాటర్ రాబ్ స్టార్ కి తెలుస్తుంది. ది రెడ్ ఉమెన్ గెన్రీతో నువ్వు రాబర్ట్ బరాథియన్ బాస్టర్డ్ సన్ అని చెప్తుంది. జాన్ స్నో అండ్ ఈగ్రిడ్ బాగా క్లోజ్ అవుతుంటారు. అది ఓరెల్ కి నచ్చదు. ఆర్య బ్రదర్హుడ్ నుంచి పారిపోయి హౌండ్ కి దొరికేస్తుంది. ఆ అన్నోన్ వ్యక్తి థియాన్ ని బాగా టార్చర్ చేస్తుంటాడు. వాడు థియాన్ మూడో కాలు కూడా కోసేస్తాడు. కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తున్న జేమీ లానిస్టర్ మళ్ళీ హారెన్ హాల్ రిటర్న్ వెళ్లి బ్రియాన్ ని కాపాడి ఆమెను కూడా తనతో కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకువెళ్తాడు. జోజన్ బ్రాన్ తో మనం కాస్టల్ బ్లాక్ కి వెళ్ళకూడదు, మనం ఆ 3-eyed రేవెన్ ని కనిపెట్టడానికి ది వాల్ కి అదర్ సైడ్ వెళ్ళాలి అని చెప్తాడు. బట్ ఓషా దానికి ఒప్పుకోదు. హౌండ్ ఆర్యాని తన వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ నుంచి రివార్డ్ పొందుదాం అనుకుంటాడు. ది రెడ్ ఉమెన్ గెన్రీని తీసుకుని డ్రాగన్ స్టోన్ చేరుకుంటుంది. స్టానిస్ సర్డెవోస్ ని రిలీజ్ చేసి నువ్వు ఇంకెప్పుడు రెడ్ ఉమెన్ ని అటాక్ చేయడానికి ట్రై చేయకు అని చెప్తాడు. టిరియన్ అండ్ సాన్సాకి మ్యారేజ్ అయిపోతుంది. ది రెడ్ ఉమెన్ గెన్రీని టెంప్ట్ చేసి 3 జలగల త్రూ అతని బ్లడ్ తీసుకుంటుంది. ఆ తర్వాత స్టానిస్ రాబ్ స్టార్క్, బేలన్ గ్రేజాయ్ అండ్ జోఫ్రీ నేమ్స్ చెప్పి ఆ 3 జలగల్ని అగ్గిలో వేసేస్తాడు. గెన్రీని ప్రిజన్ లో బంధిస్తారు. టిరియన్ సాన్సాతో నువ్వు ఇష్టపడేంత వరకు నేను నీతో బంచిక్ చెయ్యను అని అంటాడు. శామ్ తమ దగ్గరికి వచ్చిన వైట్ వాకర్ ని డ్రాగన్ గ్లాస్ వెపన్ యూజ్ చేసి చంపేస్తాడు. సో డ్రాగన్ గ్లాస్ వెపన్ తో వైట్ వాకర్ ని చంపొచ్చు. ఒక టవర్ దగ్గర వైల్డింగ్స్ బ్యాచ్ జాన్ స్నోని ఒక ముసలాయన్ని చంపమని చెప్తారు. బట్ జాన్ స్నో అలా చెయ్యడు బికాస్ హీ ఈజ్ స్టిల్ ఏ మెంబర్ ఆఫ్ నైట్స్ వాచ్. అప్పుడు ఆ వైల్డింగ్స్ అండ్ జాన్ స్నో మధ్య ఫైట్ జరుగుతుంది అండ్ జాన్ స్నో అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఆ ఫైట్ జరిగే ప్లేస్ లో ఉన్న టవర్ లోనే బ్రాన్ అండ్ అతని బ్యాచ్ ఉంటారు. అప్పుడు బ్రాన్ తన వాక్ పవర్ తో హోడోర్ ని కంట్రోల్ చేస్తాడు. సో బ్రాన్ క్యాన్ కంట్రోల్ హ్యూమన్స్ ఆల్సో. బ్రాన్ రికాన్ అండ్ ఓషాన్ని లాస్ట్ హీత్ కి పంపేసి తాను మిగిలిన వాళ్ళతో కలిసి ఆ 3-eyed రేవెన్ ని కనిపెట్టడానికి ది వాల్ కి ఇంకో సైడ్ వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. రాబ్ స్టార్క్ అతని మనుషులతో ట్విన్స్ వెళ్లి వాల్డర్ ఫ్రే డాటర్స్ ని అపాలజీ అడుగుతాడు అండ్ ఆ నైట్ ఎడ్మర్ అండ్ ఫ్రే మనవరాలు రాస్లిన్ ఫ్రే కి మ్యారేజ్ అవుతుంది. ఆ నైట్ అందరూ హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. బట్ వెయిట్, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్రో, ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ ఎక్కువసేపు ఉండవు. రూస్ బోల్టన్ కి లానిస్టర్స్ నుంచి అందాల్సిన రివార్డ్ అందేస్తుంది. సో ఇప్పుడు బోల్టన్ హెల్ప్ తో వాల్డర్ ఫ్రే తలిసా, రాబ్ స్టార్క్ అండ్ క్యాట్లిన్ ని చంపేస్తాడు. క్యాట్లిన్ అంకుల్ బ్రిండన్ తప్ప స్టార్క్ సపోర్టర్స్ అందరూ చనిపోతారు. ఆర్యాని రాబ్ స్టార్క్ కి అప్పచెప్పుదామని తీసుకువచ్చిన హౌండ్ జరిగింది తెలుసుకుని మళ్ళీ ఆర్యాని రిటర్న్ తీసుకు వెళ్ళిపోతాడు. అయితే ఈ ఇన్సిడెంట్ ని ప్లాన్ చేసింది టైవిన్ లానిస్టర్. సో టైవిన్ ఫ్రేకి రివర్ రన్ ఇచ్చి బోల్టన్ ని వార్డెన్ ఆఫ్ ద నార్త్ గా అపాయింట్ చేస్తాడు. శామ్ అండ్ బిల్లీ బ్రాన్ వాళ్ళని కలుసుకుంటారు. శామ్ బ్రాన్ ని వాల్ కి ఇంకో సైడ్ వెళ్ళొద్దని చెప్తాడు. బట్ బ్రాన్ వినడు. అప్పుడు శామ్ బ్రాన్ వాళ్ళకి డ్రాగన్ గ్లాస్ వెపన్స్ ఇస్తాడు. థియాన్ ని టార్చర్ చేస్తుంది బోల్టన్ బాస్టర్డ్ సన్ రామ్సే స్నో. అతను థియాన్ మూడో కాల్ ని బోల్టన్ కి పంపి
నార్త్ ని వదిలే, లేదా థియోన్ మిగిలిన పార్ట్స్ ని కూడా పంపాల్సి వస్తుంది అని లెటర్ రాస్తాడు. బేలాన్ వద్దు అన్న యారా థియోన్ ని కాపాడడానికి వెళ్తుంది. ఆర్యా అండ్ హౌండ్ కొంతమంది ఫ్రే సోల్జర్స్ ని చంపేస్తారు. ఈగ్రిడ్ జాన్స్నో ని కలిసి అతని బాడీలో 3 బాణాలు దించుతుంది. జాన్స్నో ఆ బాణాలతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శామ్ బిల్లీని తీసుకుని కాస్టల్ బ్లాక్ కి వెళ్లి మాస్టర్ ఏమన్ తో వైట్ వాకర్స్ గురించి చెప్తాడు. అప్పుడు మాస్టర్ ఏమన్ ఈ మ్యాటర్ 7 కింగ్డమ్స్ కి తెలిసేలా రేవెన్స్ ని పంపమంటాడు. సర్డేవాస్ రెడ్ ఉమెన్ గెన్రీని బలి ఇవ్వబోతుందని తెలుసుకుని గెన్రీని అక్కడి నుంచి తప్పించి కింగ్స్ ల్యాండింగ్ కి పొమ్మంటాడు. అండ్ స్టానిష్ ని కలిసి వైట్ వాకర్స్ మ్యాటర్ చెప్తాడు. జాన్స్నో తన గాయాలతో కాస్టల్ బ్లాక్ కి చేరుకుంటాడు. జేమీ కింగ్స్ ల్యాండింగ్ కి చేరుకొని సర్సీని కలుస్తాడు. ఇది ఎలా ఉంటే డెనరిస్ ఆర్మీ గ్యాదర్ చేయడానికి ఆస్తపోర్ చేరుకుంటుంది. అయితే కార్త్ వార్లాక్స్ ఆమెని చంపడానికి ట్రై చేసినప్పుడు ఒకప్పటి కింగ్స్ గార్డ్ అయిన సెల్మీ ఆమెని కాపాడి ఆమెకి సర్వ్ చేయడానికి ఆమె టీంలో జాయిన్ అయిపోతాడు. డెనరిస్ అన్సాలిడ్ అనే ఆర్మీని ఓన్ చేసుకున్న ఒక స్లేవ్ ట్రేడర్ ని కలిసి 8000 అన్సాలిడ్స్ అండ్ ట్రాన్స్లేటర్ మిసాండే తనకి కావాలని అడుగుతుంది. అయితే ఆ ట్రేడర్ వాళ్ళకి బదులుగా ఒక డ్రాగన్ ని అడుగుతాడు. సెల్మీ అండ్ జోరా ఎంత చెప్పినా వినకుండా డెనరిస్ ఆ డీల్ కి ఒప్పుకుంటుంది. డెనరిస్ ఆ ట్రేడర్ కి ఒక డ్రాగన్ ని ఇస్తుంది. అండ్ ఆ ట్రేడర్ 8000 అన్సాలిడ్స్ అండ్ మిసాండేని డెనరిస్ కి ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు డెనరిస్ తన డ్రాగన్ తో ఆ ట్రేడర్ ని కాల్ చేస్తుంది. అండ్ ఆ అన్సాలిడ్ ఆర్మీ త్రూ స్లేవ్ మాస్టర్స్ అందరినీ చంపించేస్తుంది. ఇది సూపర్ సీన్, అసలు గూస్ బంప్స్ అన్లిమిటెడ్. బెస్ట్ ఎలివేటెడ్ సీన్ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టిల్ నౌ. డెనరిస్ ఆ అన్సాలిడ్ ఆర్మీతో నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తున్నా, ఎవరికైనా వెళ్లిపోవాలని ఉంటే వెళ్లిపోవచ్చు అని చెప్తుంది. బట్ ఆ అన్సాలిడ్స్ అందరూ డెనరిస్ కోసం ఫైట్ చేస్తాం అని అంటారు. అయితే ఆ 8000 అన్సాలిడ్స్ ఆర్మీని గ్రే వార్మ్ లీడ్ చేస్తుంటాడు. ఆ తర్వాత డెనరిస్ యుంఖైలో ఉన్న స్లేవ్స్ ని ఫ్రీ చేయడానికి వెళ్తుంది. అయితే యుంఖై వాళ్ళు తమ ప్రొటెక్షన్ కోసం సెకండ్ సన్స్ అనే ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తుంటారు. అయితే సెకండ్ సన్స్ లీడర్ లో ఒకడైన డారియో డెనరిస్ అందానికి ఫ్లాట్ అయిపోతాడు. వాడు డెనరిస్ కోసం మిగిలిన లీడర్స్ ని చంపేసి సెకండ్ సన్స్ ని డెనరిస్ ఆర్మీలో కలిపేస్తాడు. డెనరిస్ గ్రే వార్మ్, డారియో అండ్ సర్ జోరాని యుంకై సోల్జర్స్ ని చంపి గేట్స్ ఓపెన్ చేయడానికి పంపిస్తుంది. బట్ యుంకై స్లేవ్ సోల్జర్స్ వాళ్ళకి సరెండర్ అయిపోతారు. డెనరిస్ స్లేవ్స్ అందరినీ ఫ్రీ చేస్తుంది. అండ్ అందరూ ఆమెని మీసా అని పిలుస్తుంటారు. మీసా మీన్స్ మదర్. అండ్ ఇక్కడితో సీజన్ 3 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.